ఇండియన్ సినిమాలో బాహుబలి ఎంత ఫేమసో అంతకు మించిన పాపులారిటీని అందుకున్నాడు కట్టప్ప. అందుకు కారణం బాహుబలి మొదటి భాగంలో బాహుబలిని కట్టప్ప చంపడమే. అలాంటి కట్టప్పను బాహుబలి 2 రిలీజ్ అయిన తర్వాత అందరూ మర్చిపోయారు. కానీ ఇప్పుడు పిలిచి మరీ సినిమా అవకాశాలు ఇస్తున్నారు. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారుతున్నారు. కట్టప్ప లేకపోతే బాహుబలి కథ లేదు. అసలు రెండవ భాగానికి 1600 కోట్ల వసూలు వచ్చాయి అంటే అందుకు కారణం కట్టప్ప క్యారెక్టర్. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే క్యూరియాసిటీ బాహుబలి సీక్వెల్ కు కోట్లు కురిపించింది. బాహుబలి 2 రిలీజ్ తర్వాత బాహుబలి టీం మొత్తం బిజీ అయింది. కానీ కట్టప్ప క్యారెక్టర్ లో కనిపించిన సత్యరాజుకు మాత్రం రావాల్సిన పాత్రలు రాలేదు. తెలుగులో జెర్సీ, ప్రతిరోజు పండుగ లాంటి సూపర్ హిట్స్ లో సాఫ్ట్ క్యారెక్టర్ లో కనిపించాడు కట్టప్ప. కానీ ఇప్పుడు కట్టప్ప డేట్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. బాహుబలి 2 రిలీజ్ తర్వాత కనిపించాల్సిన క్రేజ్ ఇప్పుడు కనిపిస్తోంది. ఒకసారి మోదీ బయోపిక్ లో నటిస్తున్నాడు అంటే మరోసారి బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం సికిందర్ లో విలన్ రోల్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇంకోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కొత్త సినిమా కూలీలోనూ కట్టప్ప కీ రోల్ చేస్తున్నాడు. తమిళ సినీ పరిశ్రమలో దాదాపు 38 ఏళ్ల తర్వాత రజనీ, సత్యరాజ్ తిరిగి కనిపించబోతున్నారు.